తాజా అంశాన్ని చూస్తున్నాం. రాయదుర్గంలో అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ కలకలం రేపింది. ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి యువకులు రేసింగ్ తో కూడా మొత్తం అక్కడ భీమత్వం సృష్టించే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే కార్లలో భారీ సౌండ్ లైసెన్స్ ఏర్పరచుకొని రాత్రి వేళ రాజు డ్రైవింగ్ చేస్తున్నట్టు కూడా అధికారులకు సమాచారం రావడంతో కూడా ముఠావున అక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఆ వీకెండ్ సంబంధించి వీకెండ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున రేసింగ్ సంబంధించి నిర్వహిస్తున్నట్లు కూడా గతంలో అనేక సార్లు పోలీస్ అధికారులు నిఘా పెట్టి మరి వారికి సంబంధించి అదుపులో తీసుకొని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇంకొకసారి ఇక్కడ రేసింగ్ నిర్వహించినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పదే పదే వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పోలీసులు వీళ్ళు రేసింగ్ నిర్వహిస్తున్న యువకులు మొత్తం పట్టించుకోకుండా మరొకసారి నిన్న అర్ధరాత్రి రేసింగ్ తో కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కలకు సంబంధించి కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భీమత్వం అయితే సృష్టించడం జరిగింది. అర్ధరాత్రి హోండా సీట్ కారు సంబంధించి కూడా రేసింగ్ చేస్తుంటే పోలీసుల పైకి అది కారు దూసుకువెళ్ళేందుకు కూడా ప్రయత్నించినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ విధులకు సంబంధించి నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై కూడా కానిస్టేబుల్ రమేష్ కి రేసింగ్ భాగంగా అతనికి కూడా కొంతవరకు గాయాలైనట్లయితే పోలీసులు అయితే సమాచారం అందించడం జరిగింది. అయితే టీ హబ్ పరిసర ప్రాంతాల్లో రేసింగ్ చేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు పట్టించుకోకుండా ఇదే విధంగా చేస్తున్నట్టు కూడా అధికారులకు గుర్తించడం జరిగింది. వెంటనే ఆ కార్ని కానీ తర్వాత ఒక వ్యక్తిని సంబంధించి కూడా అదుపులో తీసుకొని ప్రస్తుతం రాయదుర్గ పోలీస్ స్టేషన్ అయితే తరలించడం జరిగింది. ఇదే విధంగా తరచుగా ఎన్నిసార్లు నిఘా పెట్టినా గానీ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారు ఇదే విధంగా అక్కడ హంగామా సృష్టిస్తున్నారు. అది కూడా వీకెండ్ సమయంలో మాత్రమే ఇదే విధంగా చేస్తున్నారు. ఇంకపై ఇలాంటి చేసిన వారి పైన కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా మేము సిద్ధంగా ఉందని చెప్పి కూడా పోలీస్ అధికారులు ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అక్కడ నుంచి అర్ధరాత్రి సమయంలో రేసింగ్ నిర్వహించడం కూడా అక్కడ ఉన్న వాహనదారులు కానీ అక్కడి నుంచి అక్కడ దగ్గరలో ఉన్న నివాసాలకు సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందికరంగా కలిగిస్తున్న విధంగా కూడా ఉన్నాయని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే ఇప్పటికే వారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఈ హంగామా సృష్టించిన వారిపైన కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ధన్యవాదాలు రమేష్.